వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. మేము పొద్దున్నే లేచి రోజు ఈ మధ్య కరువు పనికి కళ్ళు తీస్తున్నారండి. పని చేయకుండా కళ్ళు తీస్తున్నారనమాట. మేము వచ్చిన కొత్తలో మా పేర్లు కూడా రాంచారనమాట ఇక్కడ వాళ్ళు. అది వరకు మాకు అసలు తెలియదు ఆ పని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాంచారు పాపం వాళ్ళు. బాబాయ్ వాళ్ళకి కూడా రాంచుతామని మా మీద ప్రేమగా. ఇంకా అందుకని పొద్దున్నే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. పని చేసే పని లేదు కదా, కళ్ళే కదా, రండి ఆంటీ అంకుల్ అన్నారు. పొద్దున్నే వెళ్ళాలన్నమాట. అందుకని మా యంగమ్మ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. పాపం ఒక్కటే గడుపుతుందిలే అని నేను కూడా వస్తాలే యంగమ్మ, లేకపోతే పని కావట్లేదు, మళ్ళీ మేము అటు వెళ్ళి రావాలని చెప్పి ఇక గబగబా నేను కూడా కూర్చొని తన తోని అన్నీ కడిగేస్తున్నానండి. ఎక్కువ ఉన్న రోజు నేను కూడా కడుగుతూ ఉంటానండి. ఎక్కువ ఉన్న రోజు అంట్లు నేను కూడా కడుగుతూ ఉంటాను. ఒక్కటే చేస్తుంటే ఊరుకోనండి. మరీ తక్కువ ఉంటే తప్పితే చాలా ఎక్కువ అనిపిస్తే రంగమ్మ నేను కూడా వస్తాలే వాళ్ళ ఒకటి ఇద్దరం అయితేనని చెప్పి కడిగి పెడతానమాట శుభ్రంగా. తను తోముతూ ఉంటే తోమినట్టు నేను కడిగేసుకుంటున్నాను అనమాట. అంతా అడావిడి నిద్ర లేకపోవటం వెళ్ళటమేనండి. పని ఏమి చేసేది లేదని మమ్మల్ని కూడా పాపం గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి చెప్తారు. మేము వెళ్తూ ఉంటాం అన్నమాట. పొద్దున్నే బండి మీద వెళ్ళి ఫోటో తీయించుకురావటమేనండి కళ్ళు. అందుకని మేము కూడా పొద్దున్నే వెళ్ళిపోతున్నాం అన్నమాట. వాళ్ళు లేటుగా వస్తే వెళ్ళలేమన్నమాట, టైం చాలదు. అందుకని గబగబా తనకు అడుగుతుంటే నేను తోమాడ పెడతంటే నేను కడిగేస్తాను అన్నమాట. చకచక అయిపోతాయి అన్నమాట ఇద్దరం చేస్తే. అంతలోకి వాళ్ళ ఆయనేమో బట్టలు ఉతికి జాడించడానికి తీసుకొస్తాడనమాట ఇక్కడికి. ఇంకా నేను కొంచెం ఉండయనంగా వచ్చాను అనమాట. ఏదో పని చేయడానికో పాలు పొయ్యి మీద పెట్టుకోవడానికో వచ్చాను. సరే లింగమ్మ ఇక 4 నువ్వు గడుక్కురా, నేను వెళ్తానని చెప్పి అవి కడిగిని తీసి అక్కడ పెడుతున్నాను అనమాట రోడ్డు మీద. తనకి అడ్డం లేకుండా ఆ బండలై గడిగేసిద్దని సర్ది కొంచెం శుభ్రంగా చీపుతో చిమ్మేసేయమ్మా యంగమ్మ అంటే సరేలమ్మా అంది. ఇంకెక్కువ లేవన్నమాట, అయిపోయినాయి అంట్లు. ఆ ఊళ్ళో మేము రోజు పొద్దున్నే వెళ్ళే ఊళ్ళో 15 ఏళ్ళు ఉండి వచ్చామండి. మా పుట్టిన ఊరితో సమానంగా ఉంటుందండి మాకు. ఆ ఊరు వెళ్ళాలంటే మహా ఆనందంగా ఉంటుంది. ఏ ఫంక్షన్లు అయినా, ఏ గుళ్ళో పూజలైనా మాకు కబురు వస్తుందండి. మేము వెళ్తాం ఆడికి. పుట్టినూరు వెళ్ళినట్టే గబగబా వెళ్ళిపోతాం. ఆంజనేయ తిరణాలు జరిగినా సరే, ఏది జరిగినా సరే వెళ్తామండి. అట్లాగే అభిమానంగా ఫస్ట్ నుంచి మేము వెళ్ళిన కాడి నుంచి మాతో చాలా బాగుంటున్నారు. మేము అంట్లు కడుగుతుంటే ఈయన పొయ్యి కాడ పోయి పాలు పెట్టాడు పొయ్యి మీద. మళ్ళీ వెళ్ళాలి కదా, ఫోన్ చేసి కనుక్కుని అబ్బాయి ఫోటోలు తీసి అబ్బాయి వచ్చాడంటే మేము వెళ్ళాలని పాలు కాస్తున్నాడు అనమాట. కళ్ళు తీస్తున్నారనమాట. కళ్ళు తీసి వారానికి ఒక 1000-1500 అట్లా పడుతున్నాయి అనమాట మాకిద్దరికి, ఎవరి పేరుని వాళ్ళకి. పోనీలే అని చెప్పి ఇక వెళ్తున్నాం అనమాట. ఖర్చులకైనా వస్తున్నాయి కదా మనకని. ఇంకా ఆయన పొయ్యి మీద పాలు పెట్టి చూస్తూ ఉన్నాడు. నేను ఈ అంట్లు కడిగి వెళ్ళేటడికి అంగమ్మ తోమితే అక్కడంతా శుభ్రంగా కడిగేసేసింది యంగమ్మే. తీసుకురా పెద్దాయన. ఇంకా పాలు కాగినాయండి. ఆయన చూస్తూ ఉండేటప్పటికి బాగా కాగినాయి. ఇంకా నేను కాఫీ కలుపుదామని చెప్పి ఇంకా ఆయనతోకి వెళ్ళిపోయాను అనమాట. అంతలోకి ఆయన కూడా బట్టలు తీసుకొచ్చేసాడు. బట్టలు జాడిస్తారనమాట ఇద్దరు కలిసి. నీళ్ళు లేవమ్మా అంటే సరే మోటార్ వేసి పట్టాంగమ్మా అని అది కూడా వీడియో పెట్టాను అనమాట. నీళ్ళు పట్టేది కూడా వీడియో పెట్టాను. పడుతుంది అనమాట ఆమె. ఆ పని కూడా మొన్నటిదాకా నేనే చేసుకున్నానండి. ఆ పనులు, ఈ వీడియోలు చేయటం, లైవ్లు కాడ కూర్చోవటం, పొద్దుగూకులు ఇదే సరిపోతుందని మళ్ళీ పెట్టుకున్నానండి. మళ్ళీ కొంచెం ఓపికొస్తే నేనే చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మ నీ ఇష్టం అమ్మ, నీకు చేయించుకోవాలనుకున్నప్పుడు చేయించుకో, మానుకోవాలనుకున్నప్పుడు మానుకోమని నేనేమన్నా నీ విషయంలో.
నువ్వు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాను అందండి మా యంగమ్మ. నాకు ఆ ఛాన్స్ ఇచ్చిందనమాట. ఇంకా అందుకని చేసుకోలేనప్పుడు పెడుతున్నా, చేసుకోగలిగినప్పుడు చేసుకుంటున్నా. మధ్యలో 1 నెల 2 నెలలు అట్లా. అంటే వీడియోలకు కూడా ఉపయోగపడతా ఉంటాయి. ఆ పనులన్నీ మనం చేసుకున్నా కూడా ఇంకా ఎంతకంటే ఏం లేదండి. వాళ్ళు చేస్తే పెట్టేది వేరు, నేను చేసి పెట్టేది వేరు కదా వీడియోలు. అందుకని అనమాట. యంగమ్మ నా ఇంక చూస్తా నవ్వుతుంది, నీళ్ళు పడతా. అన్నిటి నిండా పట్టేసే యంగమ్మ, ఎడిదిరిగి మోటార్ వేసాం కదా అని చెబితే అన్నిటికీ పోసేస్తుంది అనమాట. అన్నీ ఈ బకెట్ చేసుకుంటా. ఒక్కటే చేయలేకండి పాపం, ఆ అమ్మకి ఆరోగ్యం బాగోదు. అందుకని ఇద్దరు వచ్చి చేసుకుంటారు చెరువు పని. ఇక అక్కడ అయిపోయి వచ్చి కాఫీ కలుపుదామని వచ్చాను అనమాట. అతనికి కూడా ఇస్తానండి, పెద్ద ఆయనకి కాఫీ. ఆమె తాగదులే, డాక్టర్ వద్దన్నాడని ఆయనకు ఒక్కడికేనమాట. మాకిద్దరికి అతనికి ఒక చొక్క ఇస్తాను. ఇంకా కలిపేసి కాఫీ తాగి వెళ్దాము అంటున్నాడు ఆయన కూడా. టైం అవుతుంది. పొద్దున్నే మాకు ఇదొక డ్యూటీ అయిపోయిందనమాట. పాలు బాగా కాగి ఉండేయాలండి, వేడివేడిగా. ఇంకా కలుపుకుని తాగటమే, పంచదార వేసి పొడేసి. నేను ఏదైనా బయట కళ్ళావి చల్లుకుంటున్నా, ముగ్గేసుకుంటున్నా, పాలకాడ కూర్చుంటాడండి. కాగంగానే కట్టేసి బయటకు వచ్చేస్తాడు. ఇంక నేను పోయి కాఫీ కలుపుతాం మళ్ళీ ఆ పని చూసుకుని వెళ్ళి. మా ఇద్దరికి చెరొక కప్పు, అతనికి గాజు గ్లాస్ ఒకటి ఉంటుంది బయట. ఆయనకు ఒక కప్పు ఇచ్చేసాను, అతనికి గాజు గ్లాసులో పోసాను, నాకు కప్పులో పోసుకున్న సరిపోయినాయి అనమాట ముగ్గురికి ఖచ్చితంగా. పెద్ద ఆయన ఇగో తీసుకో ఆడ పెట్టానంటే తీసుకుంటున్నాడు అనమాట. నా కప్పు కూడా ఆడే పెట్టుకున్నాను, తీసుకొని తాగుతున్నాను అనమాట. ఆడే కూర్చుని నేను కూడా టైం చాలట్లేదండి అసలు నాకు. నేను చేసుకునే వీడియోలకి, లైవ్లకి ఇంకా 2 గంటలు పొద్దుంటే బాగుండు అనిపిస్తూ ఉంది. పని అవ్వట్లేదు. ఇంకా అందుకని సరేలే ప్రస్తుతానికి పెట్టుకున్నాను అనమాట. ఇంకా చీకటితో లేచి చేసుకోవాలి నేను వాళ్ళు చేసే పని, అంట్లు గుడ్డలు. అప్పుడేమో ఓపిక చాలటలేదు ఇవన్నీ చేసుకోవడానికి. 5-6 గంటలు లైవ్లో కూర్చోవాలన్నమాట రోజు. ఇంకా ఆయన కూడా తాగేశాడు కాఫీ. ఇంకా వాకిలి జిమ్మేసి ఒక ముగ్గురు వేస్తాను, అంతలోకి వెళ్దాంలే అని చెబుతుంటే ముగ్గు మళ్ళీ వచ్చేసుకుంది కానీ సరే చిమ్మేసిరా అంటున్నాడు ఆయన. సరే చూద్దాం టయాన్ని బట్టి అని టైం చూసుకోవటమే నిద్రలేసిన కాడి నుంచి అక్కడికి వెళ్ళి వచ్చేదాకా. చూడండి ఎంత దుమ్ము వస్తుందో బయట, గాలికి కోళ్ళు జిమ్ముతూ ఉంటాయి. అసలు ఎంత పాసోనండి బయట. ఎన్నిసార్లు జిమ్మినా ఇంక అట్టాగే ఉంటుంది. కోళ్ళు వచ్చి మొత్తం రుబ్బుతూ ఉంటాయి ముక్కులతోటి, కాళ్ళతోటి. అందువల్ల అసలు ఎన్నిసార్లు జిమ్మినా అట్లాగే ఉంటుంది అన్నమాట. బజార్ తల్లి ఇళ్ళు అండి, అన్నీ దుమ్ము. కంగారే 4:30కి 5కి లేచినా ఒకటే కంగారు, పని కాదని. ఇక వాకిలి పోగు చేసేసి ఈ పూటకి కాసిన ఒట్టి నీళ్ళు చల్లి ముగ్గేద్దాంలే అనుకుంటున్నాను అనమాట.
బయటకు ఒకటి పెట్టేశానండి చీపిరి, లోపల ఇంట్లోకి ఒకటో రెండు పెట్టుకున్నాను. అది అచ్చగా బయటే పెట్టేస్తా. బయట వాకిలి తలాకిలి పొలాల చీపిరి కూడా ఉంది, ఎటు వీలైతే అటు చిమ్ముతా ఉంటా. బయటికి బయట లోపల వట్టి నీళ్ళే చల్లేస్తున్నాయి. పూటకు ఒక ముగ్గేసేద్దాలి. ఆయన మళ్ళీ అడావిడి చేస్తాడు, టైం అయిపోయింది, ఫోన్ వచ్చింది పాత అని. పని చేసినంతకాలం మేము వెళ్ళలేదండి చేయలేక. ఇప్పుడేం పని లేదు కాబట్టి, కళ్ళు తీసేదే కాబట్టి వెళ్తున్నాం అన్నమాట రోజు. పక్కన అమ్మాయి కళ్ళావి చల్లి ఇల్లు తుడిచి నీళ్ళు అటు ఇసిరి పారిపోతుంది అనమాట. పేపర్ ఆయన వచ్చాడు. పేపర్ నేను వస్తున్నాలే ఉండయ్యా, అదంతా మళ్ళీ తడితో ఇంట్లోకి అయిద్ది మట్టి అని చెప్పి నేనే పోయి తీసుకుంటున్నాను అనమాట ఆయనకి ఇద్దామని. ఇంకా ముగ్గేయాలన్నమాట గబగబా. చాకులు ఆయన బట్టలు ఆరేసేస్తున్నాడు అక్కడ. మా దండం అక్కడ కట్టుకున్నామండి వేరుగా చెట్లకి. చిన్న ముగ్గు వేసేద్దాంలే, అసలే టైం అవుతుంది అంటున్నాడని అదరా వదరా వేస్తున్నాను అనమాట. మెలికలేనండి, ఎక్కువ మెలికలే వచ్చు నాకు. గీతల కంటే మెలికలు ఎక్కువ వేస్తానన్నమాట నేను. చుక్కల ముగ్గు వేసాను అనమాట. 5 చుక్కలు 4 చుక్కలు 5 3 1. అవును, మెలికల ముగ్గు. గవ్వాలని అయిపోద్దులే అదైతేనని. పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే 1-2 గంటలు వేయాలండి కనీసం. ఎంత పనో చేసుకోవచ్చు ఆ ముగ్గేసే టైంలో. పెద్ద ముగ్గు వేయాలంటే నడుములు లేవండి ఇప్పుడు. అది వరకు అయితే లెక్క లేకుండా వేసాను, కానీ ఇప్పుడు అసలు నా వల్ల కావట్లేదండి ముగ్గు వేయాలన్న. నడుములు నిలవట్లా. ఏదో ఇక పట్టుదలగా చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలు పెట్టినందుకు 2 ఏళ్ళన్నా చేద్దాము మొదలు పెట్టినందుకని. ఎట్టగట్ట ముగ్గు చేసేసా. అదిగోనండి చుక్కల ముగ్గు. చాకులైన బట్టలు ఆరేసేసి బకెట్ తీసుకొస్తున్నాడు. సింపుల్ ముగ్గు వేసేసానండి ఇవాళ. మామూలుగా అయితే శుక్రవారం సోమవారం కొంచెం పెద్ద ముగ్గులు వేసి కలర్స్ వేస్తాను. ఇంక ఇవాళ వేయలాక చిన్న ముగ్గుతో సరిపెట్టేసా. నేను వెనక్కి వచ్చి లోపల పెడతాను. ఇంకా ఆయన రెడీ అవుతుంటే నేను కూడా బయలుదేరి వెళ్తున్నాను అనమాట. రా అంటూ ఉంటాడు బండి స్టార్ట్ చేసి. ఇంట్లో నేనేమైనా సర్దుకుంటా ఉండా కూడా ఇక హడావిడే. గేలి గవాలను వద్దామని చెప్పి వెళ్ళిపోతున్నాం అన్నమాట. హాయ్ అండి, బాయ్ అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.